నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్న అంశం సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. So I have with me on this special episode of Mata Mantri, weaving the threads of social justice, ministers of Andhra Pradesh government. I have with me Rajana Doragaru, Deputy Chief Minister and Minister of Tribal Welfare. Welcome sir, welcome to this wonderful episode of Mata Mantri. నమస్తే అండి. నమస్తే మీ అందరికి. మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఒక కామన్ క్వశ్చన్ అందరినీ అడుగుదాం అనుకుంటున్నానండి. జనరల్గా ఒక సమాజంలో సామాజిక న్యాయం జరుగుతుంది, లేకపోతే ఒక సామాజిక సాధికారత వస్తుంది అంటే ఒక 4 ప్రధాన అంశాల్లో మనం నిజంగా సమాన న్యాయం చేయాలి. అది విద్య, వైద్యం, ఆరోగ్యం అండ్ అవకాశం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఈ 4 విషయాల్లో ఎంతవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీస్కి చెందిన ప్రజలకు న్యాయం జరుగుతోంది? 2019 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి మార్పు మీరు నోటీస్ చేశారు? సార్, 1 by 1 వెళ్దాం సార్. మీరు ముందు మాట్లాడండి సార్. మా ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత గతంలో ఏమున్నదంతా మొత్తం ప్రక్షాళన చేయడం జరిగింది. విద్యను తీసుకునేటప్పుడు ఆయనకు మొట్టమొదటిగా మనం చెప్పుకునేది అమ్మఒడి పథకం. భారతదేశంలో ఎవ్వరు ఊహించని విధంగా, ఎవరు ఆలోచించని విధంగా ఒక అమ్మకి అవకాశం ఇచ్చి 15,000 రూపాయలు ఇచ్చి తన బిడ్డలను బడికి పంపించి, తమ బిడ్డలను స్కూలుకు పంపించి విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చని మహాత్ముడు అంబేద్కర్ గారి ఆశయాన్ని మొదట నెరవేర్చారు. ఆయన విదేశీ విద్యను భారతదేశంలో ఏ రాష్ట్రం కానీ, ఏ ముఖ్యమంత్రి గారు కానీ ఒక దళితులకు, గిరిజనులకి నీవు విదేశాల్లో ఎక్కడ చదువుకుంటాననుకుంటే నీకు ₹1,00,00,000 ఇస్తాను, ₹1,50,00,000 ఇస్తానని ఎక్కడా లేదు భారతదేశంలో. మరి ఏ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు? గిరిజనులకు ఇస్తున్నారు అవకాశం. బడులన్నీ కూడా మార్పులు చేశారు. ఒకప్పుడు నేను చదువుకున్న బడిలో నాకు అక్కడ చూస్తే, నేను మళ్ళీ వెళ్ళి చూస్తే సమూల మార్పు వచ్చింది. గిరిజనులు అంటే సాధారణ అందరికీ తెలుసు, కొండ కోణాల్లో నివసించేవాళ్ళు, అడవుల్లో నివసించేవాళ్ళు, భాష రాదు, వ్యాస రాదు, రెండూ తెలియదు అట్లేదు. అటువంటిది ఆ రోజు తెలుగుతో పాటు ఇంగ్లీషు విద్యను కూడా అందించి, ఇంగ్లీష్ భాషను కూడా ఈరోజు అమెరికా వెళ్ళే వాళ్ళు ఇంగ్లీషు విద్య చదువుకున్న మా విద్యార్థులు వెళ్ళారు. రేపు మార్చిలో కూడా అమెరికాలో మా గిరిజన విద్యార్థులకు ఆహ్వానిస్తున్నారు, రండి మీరు ఇన్విటేషన్ ఇచ్చున్నారు. మార్చిలో వెళ్ళబోతున్నారు మా గిరిజన విద్యార్థులు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ కావాలి. ఆ ఇంగ్లీష్ విద్యను ఇచ్చారంటే అంత సమూల మార్పు తీసుకొచ్చారు. చూసిన గిరిజన ప్రాంతంలోని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, అంబేద్కర్ ఆశయాల ప్రకారం మీకు విద్యనే ఆస్తిగా ఇస్తున్నాను. ఈ ఆస్తి ఉంటే ఏ ఆస్తిని సాధించుకోవచ్చు, ప్రపంచంలో ఏదైనా జయించవచ్చు. మీరు అజేయుడు కావాలి, మీరు విజయుడు కావాలి అంటే విద్య అవసరమని తీసుకొచ్చారు. వైద్యం గురించి చూసారు. గిరిజన ప్రాంతం ముఖ్యంగా వర్షాకాలం వస్తే వింత వింత జబ్బులు వస్తాయి, స్ట్రేంజ్ డిసీజెస్ అన్నమాట. అటువంటిది జరగకూడదు. గిరిజనులు కూడా మనుషులే. ఒక మానవత్వంతో అంబేద్కర్ ఆశయాలు తీసుకొని, ఒక మానవత్వంతో తీసుకొని పాడేరులో కూడా ఈరోజు వైద్య కళాశాల 500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారంటే ఒకసారి ఆలోచించారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హాస్పిటల్ ఎక్కడికక్కడనమాట. ఈ విధంగా గతంలో ఎవరు ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతకుముందు పరిపాలించే వారు గారు ఎవరు ఆలోచించలేదు. ఒక్క సాలూరు నియోజకవర్గం తీసుకున్న అక్కడ 8 హాస్పిటల్ తయారవుతున్నాయి కొత్తగా. ఈరోజు ఏరియా హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది 17 కోట్ల రూపాయలతో. ఒకప్పుడు డాక్టర్ల కోరు, ఈరోజు 22 మంది డాక్టర్లతో పనిచేస్తున్నారు. అంటే ఒక నియోజకవర్గం గురించి నేను ఉదాహరణ చెప్తాను. అక్కడ ఉన్న చిన్నపిల్లలకు కూడా మనం చూస్తే రక్తం ఉండదు, అట్లేదు ఎనీమియాతో బాధపడతారు. అటువంటి వాళ్ళకి మంచి పోషక విలువలు ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, గిరిజన స్త్రీలకు మంచి పోషక విలువలు ఇస్తున్నారు. బాలింతలకు పోషక విలువలు ఇస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనమాట. అలాగే చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాల్లోనైతేనే, ఉపాధిలో అయితేనే అవకాశాలు కలుగు చేస్తున్నారు గిరిజన ప్రాంతంలో. గతంలో లేవు. ఇవి ఉంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం. అసలు ఇది గతంలో గిరిజనులకు ఏ విధంగా ఉప ముఖ్యమంత్రి పదవి గురించి నేను ఇప్పుడు చెప్పుకోవడం కాదు, మంత్రి పదవి గురించే మీరు ఆలోచించుంటారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడానికే ఇది వచ్చింది. ఎన్నికల ముందు కేవలం నేను ఒక మంత్రిని ఇస్తున్నాను, 6 నెలల ముందు మాత్రం ఒక మంత్రిని, అది కూడా ఎమ్మెల్యే కానీ ఒక గిరిజన
కుర్రాడిని తీసుకొచ్చి ఇదిగో మీకు మంత్రిని చూపించారు. ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బికాస్ నాకు అంటే సారీ మళ్ళీ ఇంటర్ఫియర్ చేస్తున్నాను కానీ అంటే ఎవరు ఊహిస్తారు సార్, ఎవరు అనుకుంటారు ఒక మారుమూల గిరిజన ప్రాంతంలోని ఒక వ్యక్తి చదువుకుని ఆ చదువు అవకాశం కల్పించి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడం అన్నది ఐ థింక్ ఎవరికో ఒకరికి డ్రీమ్ కూడా ఉండదు, కనీసం కల కూడా కనరు. అలాంటి ఒక స్థితి నుంచి మీరు ఈ స్థితికి రావటమే అసలు చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అంబేద్కర్ యొక్క ఆశయాలను, ఆయన ఆదర్శాలను, ఆయన ఇచ్చిన భావజాలాన్ని తీసుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పుణుకుపుచ్చుకొని దానిలో అవగాహన చేసుకున్నారు, ఆవలింపు చేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయగలుగుతున్నారు. ఆయన చేశారు కాబట్టి ఈరోజు మేము కూర్చోగలుగుతున్నాం. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.